రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన, బ్రిటన్ పర్యటనలో బ్రిటన్‌లో పర్మిషన్ ఇచ్చాం. విదేశాంగ శాఖ ఆయన టూర్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్‌ని వెరిఫై చేస్తుంది. అది పెట్టుబడులా? లేకపోతే గనక అక్కడ ఉన్నటువంటి కీలకమైన అంశాల గురించయితే తప్పు లేదు గానీ, అలా కాని వాటిటి విషయంలో అనుమతి ఇవ్వదు. గతంలో కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు కూడా అనుమతులివ్వలేదు యూపీఏ హయాంలో అన్నటువంటి చెప్పుకొచ్చింది. అందులో అమెరికా పర్యటనకి అనుమతి ఇవ్వని మాట వాస్తవం అని తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు బయటపడినటువంటి కొత్త అంశం, అక్కడ ఉన్నటువంటి పత్రికలు రాస్తున్న అంశం ఏంటంటే, ఎట్లయితే బ్రిటన్‌లో భారత వ్యతిరేక శక్తులైనటువంటి మాయా టుడోర్, ఫైజల్ దేవ్‌జీ లాంటి వాళ్ళని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో కలిశారో, యాంటీ ఇండియా ఆర్టికల్స్ రాసే వాళ్ళని, అమెరికాలో వచ్చేటప్పటికి మందాని అంటే అక్కడ కూడా రాహుల్ గాంధీ ఎవరైతే భారతదేశ వ్యతిరేక శక్తులతో మాట్లాడుతుంటాడో వాళ్ళతో పాటుగా జోహ్రాన్ మందాని న్యూయార్క్ మేయర్‌ని కలవడానికి ప్లాన్ చేసుకున్నాడు. అందుకనినే పర్మిషన్ ఇవ్వలేదు అంటూ అక్కడి పత్రికలు టచ్ చేస్తూనే ట్రిబ్యూన్ లాంటి వాళ్ళు హైలైట్ చేస్తున్న పరిస్థితి.